కొత్తగా పుట్టిన ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ. ఏపీలో రైల్వే డివిజన్ ఏర్పాటుపై పరిశీలన జరుగుతుందన్నారు. త్రిసభ్య కమిటీ నివేదిక రాగానే దీనిపై స్పష్టత ఇస్తామన్నారు. ప్రత్యేక ట్రైన్లో తిరుపతి చేరిన సదానంద రైల్వే స్టేషన్లలో విస్తృత తనిఖీలు చేశారు. క్యాంటీన్లతో పాటు మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి రైల్వే స్టేషన్ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆగ్రహించిన విలేకరులు మంత్రిని అడ్డుకొని ప్రయత్నించడంతో స్వయంగా సదానందే వారిని శాంతింపచేశారు. As far as Andhra Pradesh is concerned, it is a newly formed state. As per the Reorganization Act, some facilities, more facilities need to be given to the newly formed states. That I am at it. A three-man committee has been already. A committee of railways has already been formed. Yesterday, I visited some other railway stations, and now I have come over to Tirupati railway station. Here, we are taking up several initiatives. The platforms are widening. The works are going on. Second thing is we want to shift the parcel center, counter and PRS RMS office.